హే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మీకు సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్స్, ఇంటర్వ్యూ టాపిక్స్, బోత్ టెక్నికల్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ సైబర్ సెక్యూరిటీ ప్రాసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూ ప్యానల్ ఎలా అడుగుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ అది సైబర్ సెక్యూరిటీ సాక్ ఆపరేషన్స్ అయినా అవ్వచ్చు, వేరే సాఫ్ట్వేర్ టెక్నాలజీ అయినా అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు టెల్ మీ అబౌట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడుగుతారు. లేదు అంటే వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమే అని అడగవచ్చు. అంటే మీకు ఏదైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో, మీరు కరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే చేస్తున్నారో అది ఒక 3 to 4 minutes లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు సాక్ ఆపరేషన్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సాక్ ఆపరేషన్స్ పార్ట్ రీసెంట్ గా ఏది ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, అదర్వైజ్ ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే మీరు మీ ఎంటైర్ కెరియర్ లో ఏది ఛాలెంజింగ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు అనమాట. ఓకే, మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 సినారియోస్, డిఫికల్ట్ సినారియోస్ కానీ ఈజీ సినారియోస్ కానీ గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది రీసెంట్ ఇన్వెస్టిగేషన్ అయినా అవ్వచ్చు, మీ ఎంటైర్ కెరియర్ లో ఏదైతే ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ మోస్ట్ ఛాలెంజింగ్ పొజిషన్ది ఇంప్లిమెంట్ చేశారో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేశారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి మీరు L1 రోల్కి అప్లై చేసిన, L2 రోల్కి అప్లై చేసిన, L3 రోల్కి అప్లై చేసిన, వాళ్ళు అడిగే మోస్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే డూ యూ నో హౌ టు క్రియేట్ కోరిలేషన్ రూల్స్. యాక్చువల్గా కోరిలేషన్ రూల్స్ అనే వాళ్ళది L3 అండ్ ఇంప్లిమెంటేషన్ టీమ్స్ మాత్రమే కోరిలేషన్ రూల్స్ క్రియేట్ చేస్తాయి. అది వాళ్ళకి తెలుసు, కానీ స్టిల్ ఆర్ ఈవెన్ దో దే విల్ ఎక్స్పెక్ట్. సో డూ యూ నో హౌ టు క్రియేట్ కోరిలేషన్ రూల్స్. మీరు ఒకవేళ L1 కానీ L2 టీమ్కి కానీ అప్లై చేస్తూ ఉంటే వేకెన్సీకి, అప్పుడు మీరు ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ బట్ ఐ హ్యావ్ ది నాలెడ్జ్ హౌ టు క్రియేట్ కోరిలేషన్ రూల్స్. నార్మల్లీ ఈ కోరిలేషన్ రూల్స్ అనేది L3 కానీ ఇంప్లిమెంటేషన్ టీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పండి. తర్వాత పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్. ఈ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు కపుల్ ఆఫ్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ చదువుకోవాలి. ఆ చదువుకున్న తర్వాత దాని ఇంపార్టెన్స్ కూడా మీరు తెలిసి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, ర్యాన్సమ్వేర్ అటాక్ ఏ పోర్ట్ ద్వారా ఓపెన్ అవుతుంది? సర్వర్ మెసేజ్ బ్లాక్, పోర్ట్ నెంబర్ 445. సర్వర్ మెసేజ్ బ్లాక్ అంటే ఏమిటి? అలాగే RDP 3389. సో RDP అంటే ఏమిటి? అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ అండ్ ప్రోటోకాల్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత అటాక్స్ చాలా ఉంటాయి, కానీ మోస్ట్ పాపులర్గా అయితే మీకు ఒక 30 to 40 అటాక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 30 to 40 అటాక్సే మనం రెగ్యులర్గా ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ కానీ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కానీ చేస్తాము. ఓకే, సో ఆ అటాకర్ ఏ టాక్టిక్స్ వాడాడు, టెక్నిక్స్ వాడాడు, ప్రొసీజర్ వాడాడు మనం తెలుసుకోవాలి. అటాక్ డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. అలాగే దానికి మిటిగేషన్ స్టెప్స్ తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంపాక్ట్ ఏంటి ఆ అటాక్ వల్ల అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ జస్ట్ డెఫినేషన్. ఓకే, సో యూ షుడ్ నో అబౌట్ అటాకర్ వాట్ టాక్టిక్స్ యూజ్ చేశాడు, టెక్నిక్స్ యూజ్ చేశాడు, అటాక్ ఎట్లా కాంప్రమైజ్ అవుతుంది, అటాక్ డెఫినేషన్ ఏంటి, ఆ అటాక్ వల్ల ఇంపాక్ట్ ఏంటి ఆర్గనైజేషన్కి. సో ఫైనల్గా ఏం మిటిగేషన్ స్టెప్స్ తీసుకోవాలి అన్నది మీరు తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇదేంటంటే ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మీరు ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాత్రం మనం ఫాలో అవుతాం అనమాట. మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో మీరు ఇన్ఫార్మ్ చేయాలి. దాంతోపాటు సో ఆ స్టెప్స్ ఏంటో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జాంపుల్, ఏదన్నా క్రిమినల్ కేసు జరుగుతుంటే వాళ్ళు ఎట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతారో సేమ్ మనం కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఫాలో అవుతాం అనమాట. ఓకే,
నెక్స్ట్ వన్ వచ్చేసి మైట్రీ ఫ్రేమ్వర్క్. ఈ మైట్రీ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే నాలెడ్జ్ బేస్ అనమాట బేసికల్లీ. ఓకే. సో ఇది మనకి అఫెన్సివ్ టీమ్ వాడతారు, డిఫెన్సివ్ టీమ్ వాడతారు. అఫెన్సివ్ అంటే హ్యాకర్స్, హ్యాకింగ్ రిలేటెడ్ పార్ట్. డిఫెన్సివ్ అంటే బ్లూ టీమ్ ఆర్ సాక్ టీమ్ అనమాట. ఓకే. సో ఆ 2 టీమ్స్ వాడతారు టు నో అబౌట్ టాక్టిక్స్ ఏం వాడుతున్నారు అటాకరు, టెక్నిక్స్ ఏం వాడుతున్నారు, దాంతోపాటు ప్రికాషన్స్ ఆర్ ప్రివెంటివ్ మెకానిజమ్స్ ఆర్ యాక్షన్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అది మైట్రీ ఫ్రేమ్వర్క్. దాని గురించి మీరు ఆ సైట్‌కి వెళ్ళి ప్రాపర్‌గా నేర్చుకోవాలి. తర్వాత సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ అనమాట. ఈ సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ అంటే ఏంటంటే అటాకరు ఎట్లా అటాక్ చేస్తాడు? ఎండ్ పాయింట్ లెవెల్‌లో కానీ, నెట్వర్క్ లెవెల్‌లో కానీ, అప్లికేషన్ లెవెల్‌లో కానీ, లెవెల్‌లో కానీ, డేటాబేస్‌లో కానీ, ఈవెన్ ఇన్ ది ఆర్గనైజేషన్ లెవెల్‌లో కానీ, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు ఐడెంటిఫై చేసి అది మీరు చదువుకోవాలనమాట. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సో, ఓఎస్ లేయర్స్ చదవాలి, డిఎన్ఎస్ చదవాలి, డీహెచ్‌సిపి చదవాలి. తర్వాత ప్యాకెట్ అంటే ఏంటి? టీసీపీ ప్యాకెట్ అంటే ఏంటి? టీసీపీ ఐపీ లేయర్స్ అంటే ఏంటి? దాంతో పాటు నెట్వర్క్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత టూల్స్. మీరు ఏదైతే రెజ్యూమ్‌లో మీరు చేస్తున్నారో ప్రతి ఒక్క టూల్ మోడల్ నంబరు, ఓఎస్ వెర్షన్ ఆర్ ఫర్మ్‌వేర్ వెర్షన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యూజర్ కన్సోల్. తర్వాత దాంతో పాటు మీరు టూల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఏ ట్యాబ్స్ ఉంటాయి? అది ఫైర్‌వాల్ టూల్ అయినా కావచ్చు, యాంటీవైరస్ టూల్ అయినా కావచ్చు, ఏడీఆర్ టూల్ అయినా కావచ్చు, సోర్ టూల్ అయినా కావచ్చు, సిమ్ టూల్ అయినా కావచ్చు, ఐడీఎస్, ఐపీఎస్ అయినా కావచ్చు, ప్రాక్సీ అయినా కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ tool whatever you are keeping in the resume, you should know about each and every tool. నేమ్ తెలిసుండాలి, ఓఎస్ ఆర్ ఫర్మ్‌వేర్ వెర్షన్ తెలిసుండాలి, ట్యాబ్స్ కూడా తెలిసుండాలి. ఓకే. అదే ప్రాక్టికల్‌గా బేసిక్‌గా. అది టెక్నికల్ ఓరియెంటెడ్ క్వెషన్. ఇంతకంటే మీకు టెక్నికల్‌గా వాళ్ళు ఏమి అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో ఇది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. తర్వాత ప్రాసెస్ ఓరియెంటెడ్ క్వెషన్స్ ఎట్లా అడుగుతారు అంటే, మీరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు? ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఇన్స్టెంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని చెప్పాను కదా! అది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? ఎగ్జాంపుల్ ఐటీఐఎల్ ఇంప్లిమెంట్ చేసింది. అలాగే ఎన్ఐఎస్టీ ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. మీరు ఏది ఫాలో అవుతున్నారో ఆ ప్రాసెస్ తెలిసుండాలి. తర్వాత మీరు టీమ్‌లో ఎంతమంది ఉన్నారు? అది తెలిసుండాలి. టీమ్ సైజ్ ఎంత తెలిసుండాలి. టీమ్ మెంబర్స్ ఎంతో తెలిసుండాలి. ఎల్1 టీమ్ ఎంతమందో, ఎల్2 టీమ్ ఎంతమందో, ఎల్3 టీమ్ ఎంతమందో తెలిసుండాలి. మీరు ఇంటర్నల్ సాక్‌కి సపోర్ట్ చేస్తున్నారో తెలిసుండాలి. ఎక్స్టర్నల్ సాక్‌కి సపోర్ట్ చేస్తున్నారో తెలిసుండాలి. తర్వాత మీకు ఎస్ఎల్ఏస్ ఎట్లా డిఫైన్ చేశారో తెలిసుండాలి. అంటే టైమ్స్ క్రిటికల్ ఎస్ఎల్ఏ, హై ఎస్ఎల్ఏ, మీడియం, లో అండ్ ఇన్ఫర్మేషనల్ సివియారిటీ వైస్ ఎస్ఎల్ఏస్ తెలిసుండాలి. తర్వాత షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ అంటే ఏంటో తెలిసుండాలి. సో, పర్ డే ఎన్ని ఇన్సిడెంట్స్ చేస్తున్నారో తెలిసుండాలి. సో, ఒక ఇన్సిడెంట్ ట్రాకర్ అంటే ఏంటో తెలిసుండాలి. టికెట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలిసుండాలి. దాంతో పాటు ఎల్1 రోల్ ఏంటి? ఎల్2 రోల్ ఏంటి? ఎల్3 రోల్ ఏంటి? ప్రాసెస్ తెలిసుండాలి. దాంతో పాటు ప్లే బుక్స్ అంటే ఏంటి? రన్ బుక్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ ఏంటో తెలిసుండాలి. తర్వాత మీరు ఏ వెబ్‌సైట్స్ ఫాలో అవుతున్నారు? ఏ బ్లాగ్స్ ఫాలో అవుతున్నారో తెలిసుండాలి. దాంతో పాటు ఏదైనా సర్టిఫికేషన్ చేశారా? చేయకపోతే ఎందుకు చేయలేదు? చేస్తే ఎప్పుడు మీరు చేయగలరు అనేది మీకు ఒక క్లారిటీ తెలిసుండాలి. క్లారిటీగా మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాని తర్వాత మీరు వితిన్ 2 ఇయర్స్‌లో మీరు వేర్ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ వేర్ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఆఫ్టర్ 20 ఇయర్స్ వేర్ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? సో, అది కూడా మీరు తెలిసుండాలన్నమాట. ఇట్లా మీరు బోత్ టెక్నికల్ రిలేటెడ్, ప్రాసెస్ ఓరియెంటెడ్ రిలేటెడ్ తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సో, హౌ టు ఎక్స్‌ప్రెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏది ఎక్స్‌ప్రెస్ చేసినా కానీ దాన్ని హౌ టు ఎక్స్‌ప్రెస్ విత్ కన్విన్సింగ్ వే, ఇంటలెక్చువల్ వే, లాజికల్ వే, టెక్నికల్ వే అండ్ కమ్యూనికేషన్ వే. సో, ఇవి తెలిసుండి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే, మీరు 10 క్వెషన్స్ ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు 10 క్వెషన్స్ ఆన్సర్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అట్‌లీస్ట్ ఒక 7-8 క్వెషన్స్ ఆన్సర్స్ మీరు ప్రాపర్‌గా చేస్తే అబ్సల్యూట్‌లీ యూ విల్ సెలెక్ట్ ఫర్ ది ఇంటర్వ్యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.